So, my dear friends, my dear masters, my dear gods, ఈరోజు మరొకసారి మనం ఓషో సాధన రహస్యాల్లో భాగంగా ఇంతకుముందు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నాం. ఓషో చెప్పినటువంటి ఏ జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా ఎంతో ఏకాగ్రత వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏకాగ్రత చదవాలి. చదివిన దాన్ని చెప్పడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వాక్యం కూడా ఎంతో మర్మంగా ఉంటుంది. దాన్ని వివరించాలంటే కూడా లోతుగా ఉంటుంది. నిదానంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ఓషో సాధన రహస్యాలు అనేటువంటిది ఇది పుస్తకము. ఆయన ఇలాంటి పుస్తకాలు ఒక 600 అంటే ఒక 600 పుస్తకాలు రాశారు. అంటే ఆయన రాయలేదు, ఆయన భాషలను పుస్తకాల రూపంలో వాళ్ళ యొక్క శిష్యులు దాన్ని మార్చారు, పుస్తకాల రూపంలో మార్చారు. ఆయన యాక్చువల్ చెప్పాలంటే సంభాషణలు మాత్రమే, అంటే స్పీచెస్ ఇస్తూ వెళ్ళారు. కొన్ని సంవత్సరాలుగా స్పీచ్ ఇస్తూ వెళ్ళారు ఆయన జీవించిన కాలంలో. అవన్నీ కూడా ఇప్పుడు పుస్తకాల రూపంలో వస్తున్నాయి. అవి మనము చదవాలి. ఎవరెవరికి అవకాశం ఉంటే వాళ్ళు కూడా చేయవలసింది ఏంటంటే అన్ని పుస్తకాలు తెప్పించుకోవాలి. ఆల్మోస్ట్ 600 బుక్స్. ఒక లైబ్రరీని మీకు స్తోమత ఉన్నప్పుడు, స్తోమత ఉంటే మీరు చేయవలసినటువంటి సహాయం ఏంటంటే ఈ మానవ కులానికి, మానవ జాతికి ఒక లైబ్రరీని ఏర్పాటు చేసి ఓషో లైబ్రరీ లాగా పెట్టేస్తే అంతకంటే గొప్ప సేవ ఈ మానవాళికి ఇంకేం ఉండదు. కానీ మనం ఏం చేస్తుంటాం అంటే మన ధనాన్ని ఎక్కడెక్కడో అనవసరంగా ఖర్చు పెడుతూ ఉంటాం. అది తెలియదు మనకు అసలు ఎందుకు ఖర్చు పెడుతున్నాము, ఏంటి, దాని నుంచి ఏమైనా ప్రయోజనం ఉందంటే ఏమీ లేదు. అదే ఇలాంటి ఒక ఓషో సంబంధించిన 600 పుస్తకాలు తీసుకెళ్ళి ఒకే లైబ్రరీ లాగా తయారు చేసి ఆ ఊర్లోనో లేకపోతే ఆ పట్టణంలో పెట్టేస్తే చదివినటువంటి వాళ్ళు ఈ యొక్క లోకంలో ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఆనందంగా ఎలా ఉండాలి, అందరితో పాటు ఎలా జీవించాలి, ఈ సమాజానికి కావాల్సినటువంటిది మనం ఏమి ఇవ్వాలి, ఏమి తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ యొక్క బాహ్య ప్రపంచం మరియు అంతర్ ప్రపంచం రెండింటినీ కూడా ఆనందించే విధంగా తయారవుతారు. దాన్ని మీరు కూడా చేయగలరని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మిత్రులారా, ఎప్పుడు కూడా మనం అనేకసార్లు అనుకుంటూ ఉంటాం, అంటే ఏదైనా కానీ ఇంకొకరి ద్వారా మనకు జరుగుతుంది అని. అంటే ఇంకొకరి ద్వారా జరగడం అంటే ఎలా ఉంటుందంటే మామూలుగా రామకృష్ణుడు అంటే వివేకానందుడు రామకృష్ణుని వలన జ్ఞానోదయం పొందాను అని అనుకుంటూ ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే వివేకానందునికి రామకృష్ణుడే ఏం చేశారంటే శక్తిపాతం ద్వారా ఆయనకి ఆ యొక్క క్షణపాటి దర్శనాన్ని ఇచ్చారు. క్షణపాటి ఆ యొక్క ఆత్మ దర్శనాన్ని కలిగించారు. ఓకే. ఆ విధంగా అనుకోవడం అనేటువంటిది అంటే ఖచ్చితంగా అది బుద్ధిహీనతనే. ఎందుకంటే రామకృష్ణుడికి అది వేరే విధంగా జరిగి ఉంటుంది. కానీ ఎలా ఉంటుందంటే అందరూ ఒకటే. ఇక్కడ ఏది ఇంకొకరు ఉన్నారనేది మనం అనుకోవడం అది మూర్ఖత్వమే. ఓకే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ కుడి చేతికి గాయం తగిలితే ఎడమ చేతికి సాయం ఎలా చేస్తుందో, ఎడమ చేతికి గాయం తగిలితే కుడి చేతి ఎలా సాయం చేస్తుందో, రెండు కూడా అక్కడ ఏంటంటే రెండు కూడా వేరే వేరే కాదు. ఒక దేహంలో రెండు భాగాలు ఎలా అయితే కుడి చేయి ఎడమ చేయి, అలాగనే ఎవరికి ఇంకొకరు సహాయం చేసిందంటూ ఉండదు. అందరూ ఒకటే. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటే ఎప్పుడైతే మన అంతరసిద్ధత కలుగుతుందో ఆ సహాయం అనేది మీ నిజమైన సొంత అంతరాత్మలోంచే ఇంకో భావం నుంచి కోరుకుంటుంది. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పారు. అది ఆ పురాతన కథ, ఈజిప్ట్లో ఒక కథ. అదేంటంటే గురువుగారిని వెతుక్కుంటూ ఎప్పుడు వెళ్ళకు, ఆయన మీరు సిద్ధంగా ఉన్న మరుక్షణమే మీ ద్వారం దగ్గర కనిపిస్తారని చెప్పారు. అంటే ఎప్పుడైతే గురువుగారిని మనం వెతుక్కుంటూ వెళ్తాం అని అనుకుంటే అది తప్పు అవుతుంది. అది వెతకలేము కూడా. ఎందుకంటే మన 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 యొక్క అంతరాత్మ మనకు తెలియనప్పుడు గురువుని అర్థం చేసుకునే శక్తి సామర్థ్యం మన దగ్గర ఉండదు. కాబట్టి మనం అలా వెతకడం తప్పే. ఓకే. ఎప్పుడైతే మనము రెడీగా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ గురువు మన ముందు ప్రత్యక్షం అవుతారు. అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క వాక్యం కూడా మనం అనేకసార్లు విని ఉంటాం. ఏమని అంటే ఎప్పుడైతే శిష్యుడు సిద్ధంగా ఉంటాడో గురువు మీకు ప్రత్యక్షం అవుతారని చెప్తారు. విత్ ద డిసైపుల్ ఈజ్ రెడీ, మాస్టర్ విల్ అపియర్. ఓకే. దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, ఎప్పుడు కూడా మనము గురువుని వెతకడానికి ప్రయత్నం చేయకూడదు. అర్థమైందా?
సో మీరు ఎలా వెతకగలరు? ఎలా ఆయన గుర్తిస్తారు? ఒకవేళ మీరు సద్గురు దగ్గర సద్గురును గుర్తించగలిగే అర్హత కలిగి ఉంటే అప్పుడు మీలో లోపించింది ఏముంది ఇంకా? మీలో లోపించింది ఏమీ లేదు అని అర్థం. మనలో అంటే మనలో ఏమీ లోపించి లేనప్పుడు మనము సద్గురును మనము గుర్తించగలం. లేదంటే కష్టమవుతుంది. సో అందుకోసము ఎప్పుడు కూడా సద్గురువే శిష్యుని గుర్తిస్తాడు కానీ శిష్యుడు ఎప్పుడు సద్గురుని గుర్తించలేడు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా మన అంతరాత్మ మనమే తెలుసుకోలేని పరిస్థితుల్లో సద్గురును మనం తెలుసుకోవడం కష్టమవుతుంది. ఓకే. సో అది మనం గుర్తుపెట్టుకొని సో ఆ విధంగా గురువు అనేది మనకు ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తారు. ఓకే. ఒక జపాన్లో జెన్ మఠం అని ఉంటుంది. జపాన్లో మఠాలు ఉంటాయి కదా. ఇక్కడ మనకి ఎలా అయితే డిఫరెంట్ డిఫరెంట్ మఠాలు ఉన్నాయో అలాగా గురువులు డిఫరెంట్ ఆశ్రమాలు పెట్టుకుంటారు. అలాగా జపాన్లో జెన్ మఠం అంటారు. ఒక రకమైన ఆచారం ఉంది అక్కడ. ఆచారం ఏంటంటే ఆ మఠానికి ఎవరైనా ధ్యానం నేర్చుకొని వచ్చిన వాళ్ళు తనతో పాటు ఒక చాప తెచ్చుకోవాలి. ఓకే. చాప తెచ్చుకొని చాప పరుచుకొని దాని మీద ధ్యానం చేసి అలాగే వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. ఓకే. ఏ రోజైతే ఆ ధ్యానం పూర్తి అవుతుందో అంటే అతనికి నిజంగా ఆత్మ సాక్షాత్కారం లభిస్తుందో అంతవరకు ఆ చాపను చుట్టకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఓకే. ఎప్పుడైతే ధ్యానం పూర్తి అయిందో అక్కడ ఏ గురువుకు కూడా ఒక అంటే ఇంకొక గురువు గారికి అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా కృతజ్ఞత చెప్పే అవసరం ఉండదన్నమాట. ఓకే. సో ఒక మాట కూడా గురువు ఆయన చెప్పడు. ఇతనికి శిష్యుడు కూడా ఆయనకి ఏ కృతజ్ఞత చెప్పే అవసరం లేదు. నీకు ఎప్పుడైతే ధ్యానం కంప్లీట్ అవుతుందో ఆ చాపను ముడుచుకొని మళ్ళీ తీసుకెళ్ళాలి. ఆ చేపను అలా వదిలేసిపోతూ అంటే ఆచారం అది యాక్చువల్గా. చేపను అలా వదిలేసి వెళ్తున్నావు అంటే నీకు ఇంకా ఆత్మసాక్షాత్కారం కలగలేదు అని అర్థం. ఓకే. ఎప్పుడైనా పొరపాటున అతను అంటే ధ్యానం పూర్తి కాకముందే చేపను ముడిచే ప్రయత్నం చేస్తే అప్పుడు ఏం చేస్తారంటే గురువుగారు ఒక కర్రతో కొడతారు. కొట్టి మరి చేపను పరచమని చెప్తాడు. అంతేగాని అక్కడ ఇంక మాటలు ఉండవు అనమాట. సో అక్కడ ఎలాంటి మాటలు ఉండవు అని అర్థం. కనుక ఇంకొకరు ఉన్నారన్న ఉద్దేశము మన యొక్క అజ్ఞానం వలన ఏర్పడింది. అలా కాకపోతే ఇంకొకరు ఎవరు లేరు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే విషయము మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఏది కూడా ఒక అంతరాత్మనే 10,000 రూపాల్లో ఉంటుంది. అంటే ఒకే అంతరాత్మ ఎన్ని రూపాల్లో ఉంటుంది అనేది మనకు మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు శంకరాచార్య సినిమాలో మనం చూపిస్తారు. శంకరాచార్య సినిమాలో మన గురువు అయినటువంటి పత్రిజీ గారు యాక్ట్ చేశారు. శంకరాచార్యగా అంటే ఆయన శంకరాచార్య గురువుగా యాక్ట్ చేశారు. సో ఆయన చూపిస్తారు ఆ సినిమాలో ఒక ఘటన అంటే శంకరాచార్యులకి తీసుకెళ్ళి నీటిలో ఆయన ప్రతింబాన్ని చూపించి సో ఎక్కడ చూసినా ఆ ప్రతింబ ఆయనదే ఉంటుంది. ఓకే. అంటే అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అంతా నువ్వే అన్నట్టుగా అంటే ఏది కూడా ఎన్ని ప్రతింబలు కనిపిస్తున్నాయో అంతటా నీవే అంటే ఆ అంతరాత్మనే అన్ని చోట్ల విధ విధ రూపాల్లో ఉంటుంది. ఇప్పుడు మనం అందరం కూడా ఎన్ని రూపాల్లో ఉన్నాం. తర్వాత జంతువులు ఉన్నాయి. తర్వాత పక్షులు ఉన్నాయి. తర్వాత అదేవిధంగా ఎన్నో చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా విధ విధ రూపాల్లో ఉంటున్నాయే కానీ ఆ అంతరాత్మల అంటే అన్నిటిని నడిపిస్తున్నటువంటి అన్నిట్లో ఆంతరికంగా ఉన్నటువంటిది ఆ ఆత్మ ఒకటే అని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి అంతరాత్మ అనేక రూపాల్లో ఉంటుందే కానీ అది ఒక్కటే అని మనం అర్థం చేసుకోవాలి. అదే అద్వైత సిద్ధాంతం శంకరాచార్య చెప్పింది. సో ఇది మనము అర్థం చేసుకుంటే ఇక మనకు ఎలాంటి బాధలు కానీ ఎలాంటి కష్టాలు కానీ ఉండవు. సో ఎవరి నుంచి ఎవరికి ద్వేషాలు అసూయ అనేది అక్కడ ఉండదన్నమాట. అంతా ఒకటే. లాస్ట్ టైం ఒకటి ది సైన్స్ బిహైండ్ ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పేటప్పుడు మీకు చెప్పాను. అన్నిట్లో ఉన్నది ఒకే శక్తి. అంటే శక్తి నాశనం కాదు. శక్తి అంటే ఉత్పన్నము కాదు. అది ఎప్పుడు అలానే ఉంటుంది. అది ఒకే శక్తి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ శక్తి అంటే ఏది లేదు. ఉన్నదంతా ఒకే శక్తి. సో ఇట్స్ అంటే ఎనర్జీ ఈజ్ ఓన్లీ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఒకే ఒక ఎనర్జీ ఉంది. కాబట్టి ఆ శక్తిని అన్ని రూపాల్లో ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక సూఫీ కథ ఉంది. ఈ అంతరాత్మకి సంబంధించి ఒక సూఫీ కథ ఏంటంటే ఒక భవనంలోకి ఒక్కొక్క దారి తప్పి లోపలికి వెళ్తుంది. ఓకే. ఒక అద్దాల మేడ అనుకోండి. అద్దాల భవనం అంటే చుట్టూ భవనం లోపలికి ఎంటర్ అయితే ఏమవుతుందంటే అంత కింద కింద పైన
అంటే చుట్టూ కింద పైన ఆ పక్క ఈ పక్క అన్ని పక్కల అన్ని గోడలకు అద్దాలు బిగించబడి ఉంటాయి. ఇప్పుడు ఆ అద్దాల భవనంలోకి ఒక కుక్క లోపలికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అది ఏం చూస్తుందంటే దాని యొక్క ప్రతిబింబాన్ని అన్ని అద్దాల్లో చూస్తుంది. ఓకే. చూసినప్పుడు దానికి డౌట్ వస్తుంది. ఏంది ఇది? నేను అంటే నాతో పాటు ఇన్ని కుక్కలు ఉన్నాయా అని డౌట్ వస్తుంది దానికి. అంటే అదేమనుకుంటుంది, నేనున్నాను, నాతో పాటు ఇంకా చాలా కుక్కలు ఇక్కడ ఉన్నాయి కదా అని అనుకుంటుంది అనమాట. అప్పుడు దగ్గరికి వెళ్తుంది. వాటితో ఒక రకంగా చూసి చూసి దానికి ఆ, అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఇంతమంది ఉన్నారని. వాటిని కలచడానికని కానీ దగ్గరికైనా వెళ్తుంది. ఒక కుక్కతో పోట్లాడుతుంది, గట్టిగా అరుస్తుంది. సో ఏం చేసినా కానీ తిరిగి మళ్ళా దానికి అదే అంటే పోయి ఒక కుక్కను అంటే ఒక అద్దంలో కొట్టనీకపోతే దాని తలను అదే కొట్టుకుంటుంది అనమాట. ఇట్లా ఎంతో ప్రయత్నం చేస్తుంది, దానికి అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోయి అరవడం మొదలు పెడుతుంది. సో ఆ విధంగా అరిచి 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 అలసిపోయి పడిపోతుంది లోపల. పడిపోయి అంటే ఆ, ఆ విధంగా అంటే ఆ కుక్క మురిగినప్పుడు కూడా అన్ని కుక్కలు మురిగినట్టు కనిపిస్తుంది అనమాట. ఇంకా దానికి కోపం ఎక్కువ అవుతుంది. సో అట్లా 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 లాస్ట్కి ఏమవుతుందంటే అలసిపోయి పడిపోయి పొద్దునయ్యేసరికి ఆ భవనంలో చచ్చిపోయి పడిపోయి ఉంటుంది. ఆ కాపలాదారుడు వస్తాడు, ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే అక్కడ ఎవరు దాన్ని చంపింది లేదు. అవునా? ఎవరు చుట్టూ కూడా ఎవరు లేరు, ఏమి లేరు. అది అది లోపలికి వెళ్ళి అక్కడే ఆ యొక్క సిచ్యువేషన్లో ఆ విధంగా మురిగి 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 అలసిపోయి సో ఒక అద్దానికి ఢీకొని రక్తం కారి అలాగే పడిపోయి ఉంటుంది. సో ఇది మన మన జీవితం అంటే సేమ్ ఇదే విధంగా మనము మన జీవితంలో నడుచుకుంటున్నాం. అర్థమైందా? సో ఎవరితోనో కొట్లాడుతున్నాం పోయి. ఓకే. ఎవరితోనో పోట్లాడుతున్నాం. అది భర్త భార్య కావచ్చు, ఆ, అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు. ఎవరితో పోట్లాడుతున్నావు నువ్వు? ఎవరితో కొట్లాడుతున్నావు? నీతో నువ్వే కొట్లాడుకుంటావు అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇంకొకరితో అసూయ, ద్వేష, పగ, ఆ, అహంకారం చూపిస్తున్నామో, ఇంకొకరిని మోసం చేయాలని అనుకుంటున్నామో, అక్కడ జరుగుతున్నది నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఓకే. నీతో నువ్వే కొట్లాడుతున్నావు. నీతో నువ్వే అసూయపడుతున్నావు. నిన్ను నువ్వే ద్వేషించుకుంటున్నావు. ఇంకొకరిని ద్వేషిస్తావు నువ్వు అనుకుంటున్నావు అంతే. కాకపోతే అతను కూడా అంతరాత్మ పరంగా అతను నువ్వు ఒకటే. నువ్వు వేరు కాదు, అతను వేరు కాదు అనేది మనం అర్థం చేసుకోకుండా మన జీవితం అంతా వృధా చేసుకుంటున్నామని అర్థం. కాబట్టి ఇది ఎవరికైతే అర్థం అవుతుందో ఈ రోజు నుంచైనా ఇప్పటి నుంచైనా మనలో అనేకమైనటువంటి మార్పులు రావాలి. ఓకే. మన యొక్క వ్యవహారంలో, మన మన యొక్క జీవన శైలిలో, మన యొక్క క్యారెక్టర్లో మనం మార్పు తెచ్చుకోవాలి. ఎందుకంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఒక కుక్క ఒక అద్దాల మెడలోకి ప్రవేశించి అది ఎన్నో కుక్కలు ఉన్నాయనుకొని పోరాడి 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 చనిపోతుంది. అలా మనం కూడా ఈ ప్రపంచంలో కొట్టుమిట్టాడి వానితో పొట్లాడి ఈయనతో పొట్లాడి వాడిని చంపి వీడిని చంపి వాడిని మోసం చేసి ఇవన్నీ మనం చేస్తున్నామే కానీ అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అదంతా కూడా నేనే. నేనే అన్నిట్లో ఉన్నాను, అన్ని నాలో ఉన్నాయి. ఓకే. ఆ యొక్క విషయాన్ని కూలంకుషంగా అర్థం చేసుకొని ప్రయత్నం చేయాలి మనం. అదే ఓషో మనకు చెప్పదలుచుకున్నాడు ఇక్కడ ఈ యొక్క ఒక చిన్న కథ ద్వారా. అర్థమైందా? సో కాబట్టి ఇది మనం తెలుసుకుంటే ఇది ఒక అద్భుతమైనటువంటి జ్ఞానంగా మనకి అది తయారవుతుంది. కాబట్టి సో ఇక్కడ వేరే వేరే అద్దాల్లో ఎన్ని చూసినా కానీ అన్ని ప్రతిబింబాలు ఒకటే కాబట్టి ఇక్కడ ఇంకొకరు ఉన్నారు అనేటువంటిది ఒక మిథ్య. అవునా కదా? ఇంకొకరికి సాయం చేస్తున్నాం అని అనుకుంటే కూడా ఒక భ్రమనే. అవునా కదా? ఇంకొకరికి ఎవరికో నేను సాయం చేస్తున్నాను అనేది భ్రమనే. ఇంకొకరి దగ్గర నుంచి నేను సాయం తీసుకుంటున్నాను అనేది భ్రమనే. ఎందుకంటే యథార్థం ఏంటంటే ఇంకొకరు అన్నదే ఒక భ్రాంతి. ఇంకొకరు అన్నదే ఒక భ్రమ. అయినా సో ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటామో ఆ ఆ విధంగా మన జీవితంలో మనము ముందుకు సాగించాలి. అప్పుడు అందరం హాయిగా ఉంటాం. జీవితం జీవితం ఎలా తయారవుతుందంటే ఒక సరళంగా తయారవుతుంది. ఓకే. సో అది ఒక్క విషయాన్ని తెలుసుకుంటే జీవితం ఎంతో సరళంగా తయారవుతుంది. సో అప్పుడు అవతల వారిని ఒక అన్యంగా మనం భావించడం కానీ, ఓకే, సో వారి కోసం మీరు చేసేది ఏమీ లేదు, లేక మీకోసం ఇతరులు సాయం చేస్తున్నారంటే ఆ సాయం చేసేది వారు అనుకోవడం కూడా ఉండదు. ఓకే. అప్పుడు మీరే రెండు చివర్ల వ్యాపించి ఉంటారు. ఓకే. ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా నడుస్తున్నారు అనుకోండి, వాళ్ళకి సాయం అంటే ఒకవేళ ఒక ముసలి వ్యక్తి, ఒక ఎవరైనా ఆ, సరిగా ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు ఒక రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు మీరు వాళ్ళకి చేయి అందించి వాళ్ళని యువతలకు క్రాస్ చేయించినా, అవునా కదా, మీకు ఎవరైనా అలా సాయం చేసినా కానీ అక్కడ ఎక్కడ కూడా వారు వేరు మీరు వేరు అనేది ఏముండదు, అంతా ఒకటే. ఓకే. సో అలాగా మనం అర్థం చేసుకుంటే ఇది ఒక అద్భుతమైన విషయం అనమాట. కాబట్టి ఇతరులు అనేటువంటిది ఇక్కడ
భావించడం అనేది ఇతరులు, వేరే వాళ్ళు అనుకోవడమే ఒక భ్రమ అయిందా. సో మనం అంతా కూడా ఒకటే అనేది అర్థం చేసుకుంటే, సో అందుకే అంతరాత్మ అనేటువంటిది, సో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎన్నో పుష్పాలు ఉంటాయి. ఒక ఒక పుష్ప మాలకి, ఒక మాలలో ఒక దేవుని మాల కానీ ఇంకోటి ఎవరైనా ఒక పూలమాల వేసేటప్పుడు దానికి లోపల దారం ఒకటి ఉంటుంది. కనిపించే పూలు రకరకాల పూలు ఉంటాయి. ఆ రకరకాల పూలను కలుపుతూ ఒకే ఒక దారం లోపల ఒక ప్రవహిస్తూ ఉంటుంది. ఓకే. సో ఆ దారం అనేది అన్ని పూలను కలుపుతూ వెళ్తుంటుంది. ఆ దారం అనేది అందరికీ ఒకటే. అదే ఆ విధంగానే మన అంతరాత్మ అందరికీ ఒకటే, చూడడానికి రూపాలు వేరే. చెట్టు, పక్షి, జంతువు, నేను, నువ్వు, సో ఇన్ని రకరకాల రూపాలు అన్నీ కూడా, అన్నిటికి కూడా అంతరాత్మ ఒకటే కాబట్టి అది అర్థం చేసుకున్న రోజు ఈ సమాజంలో అహింస, అసమానత్వము, సో తర్వాత విభిన్నత్వము, తర్వాత పోట్లాట్లు, కొట్లాట్లు, మోసాలు, సో ఇవన్నీ కూడా సమచిపోతాయి. సో పూర్తి సమచిపోతాయి మిత్రులారా. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి, సో వివేకానందుడికి శక్తిపాతం అనేటువంటి జరిగింది అనేది మనకు తెలుసు. ఓకే. ఎవరి నుంచి అంటే, సో రామకృష్ణ పరమహంస జరిగింది కదా. సో అది లాభమా నష్టమా అంటే, లాభమా నష్టమా అంటే, సో యాక్చువల్గా అయితే వివేకానందుడి సహాయం అంటే రామకృష్ణ పరమహంస సహాయంతో వివేకానందుడికి క్షణదర్శనం కలిగింది. సో ఆయన సొంత శక్తి ద్వారా ఆ అనుభవం కలగలేదు. అవునా కదా. ఒకవేళ ఆ అనుభవం తీసుకోవాలంటే కూడా సాధ్యం అయ్యిండేది ఆయనకు కూడా, ఎవరికి, వివేకానందకి ఇంకా ఎక్కువ సాధన పట్టిండేది, ఇంకో సమయం పట్టిండేది అంతే. అయితే ఇది ఎలాంటిదంటే, ఒక తలుపును ఒక సుత్తి పెట్టి కొడితే అది పడిపోతుంది. అవునా కదా. మరి అదే తలుపును మనం ఏం చేస్తామంటే ఒక సుత్తితో మేకులు కొట్టి కూడా నిలబెట్టవచ్చు కదా. సో ఆ సుత్తి, ఏ సుత్తి అయితే ఆ తలుపును పడేసిందో అదే సుత్తితో ఆ తలుపును మళ్ళీ నిలబెడుతుంది. కానీ కానీ రెండు విషయాల్లోనూ అదే సుత్తి పని చేస్తుంది అనేది అనుకుంటే, ఇక్కడ ఏమవుతుందంటే రామకృష్ణునికి కొన్ని ఇబ్బందుల వలన వివేకానందుని వాడుకోవాల్సిన అవసరం వచ్చింది, ఉపయోగించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే యాక్చువల్గా అయితే వివేకానందుడు ఆయన యొక్క అభ్యాసం చేస్తూ చేస్తూ ఆ యొక్క క్షణదర్శనం అంటే ఆత్మదర్శనం పొందలేదు. పోయి యాక్చువల్గా వెళ్ళి అడిగాడు, నువ్వు దేవుని చూపించగలవా అంటే "నేను చూపించగలను" చెప్పాడు. పలానా రోజు రమ్మని చెప్పాడు. కూర్చోబెట్టి ఆయన చేతి మీద అంటే ఆయన యొక్క నుదిటి యొక్క ఆజ్ఞాచక్రం మీద, సహస్రారం మీద ఆయన చేయి పెట్టడం వల్ల తక్షణమే ఆయన ఒక స్పృహ స్థితిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఆత్మదర్శనం కలుగుతుంది. కలిగిన కొన్ని సెకండ్లకు మాత్రమే కలిగించి మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాడు. అంటే ఆ యొక్క ఆ కీ ఉంది కదా, ఆ కీ ఆయన దగ్గర పెట్టుకుంటాడు. కీ ఇవ్వలేదు ఆయనకి. ఓకే. సో కీ ఇవ్వనని చెప్తాడు. నేను కీ నీకు ఇవ్వను అని చెప్పి చెప్పి కీ వాపస్ తీసుకుంటాడు. సో ఆ విధంగా నా ఆత్మదర్శనం కలిగించడానికి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఏంటంటే రామకృష్ణకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే రామకృష్ణకి రామకృష్ణ పరమహంసకి చదువు రాదు, విద్యాభ్యాసం లేదు, పాండిత్యం లేదు, పల్లెటూరు వాడు. ఆయనకు అనుభవం గాఢమైందే కానీ అతన్ని ఇతరులకు వ్యక్తపరిచే సాధనం ఆయన దగ్గర లేదు. ఓకే. అందువల్ల ఇంకేంటంటే ఇంకొక వ్యక్తి ఒక సాధనంగా ఆయన ఉపయోగించుకోవాలి కాబట్టి అప్పుడు ఈయన మీద ఆధారపడతాడు. ఓకే. సో ఆ విధంగా లేకపోతే కనుక మనం ఎప్పుడు కూడా రామకృష్ణ గురించి విని విని ఉండేవాళ్ళమే కాదు ఈ ప్రపంచంలో. అవునా కదా. రామకృష్ణ పరమహంస మనం విన్నాము అంటే ఒక వివేకానంద ద్వారా మాత్రమే విన్నాం. అది ఆ విధంగా ఆయన యొక్క అనుభవాలన్నింటినీ కూడా రామకృష్ణ పరమహంస అన్ని అనుభవాలను కూడా ఈ ప్రపంచానికి వివేకానంద ద్వారా తెలియజేశారు అనేది మనకు ఇంపార్టెంట్ అనమాట. సో ఉదాహరణకి ఒక ఇంకో ఉదాహరణ ఎట్లా అంటే, ఇది ఎలాంటిదంటే ఒక ఇంట్లో ఒక నిధి ఉంది అని తెలుసు. ఒక నిధి అంటే ఒక గొప్ప నిధి అంటే సంపద, అక్కడ బంగారు ఏదో కావచ్చు. ఈ నిధిని నేను ఇంకో ఇంటికి తీసుకెళ్ళి ఇంకా బయట ప్రపంచానికి తెలియజేయాలంటే, సో నేను ఒక అంటే ఆ ఇంటి యజమానికి కుంటివాడు అంటే కాళ్ళు లేవనుకోండి, అతను ఎలా దాన్ని తీసుకెళ్ళి ఆయన తీసుకెళ్ళి ఇంకొకరికి ఇవ్వగలడు అనేది సాధ్యం కాదు. అప్పుడు ఏం చేస్తాడు, ఇంకొక వ్యక్తిని వాడుకుంటాడు. సో ఇతను ఏం చేస్తాడంటే ఇంకొక వ్యక్తి భుజాల మీద కూర్చొని బయటికి వెళ్ళి ప్రపంచానికి తెలియజేయడం కానీ ఇంకొకరికి అది అప్పచెప్పడం కానీ జరుగుతుంది. ఆ విధంగానే మన వివేకానందుని వాడుకొని ఈ యొక్క సమాజం మొత్తానికి ఈ యొక్క జ్ఞానాన్ని అంటే అసలు ఈ ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిచయం చేయాలనేటువంటిది రామకృష్ణ యొక్క అభిమతం. ఆ విధంగా జరిగిందనమాట. సో ఆ విధంగా రామకృష్ణుడికి సమస్య ఉంది, అయితే బుద్ధుడికి సమస్య లేదు. బుద్ధుడి వ్యక్తిత్వంలో రామకృష్ణుడు ప్లస్ వివేకానందుడు ఉన్నారు కాబట్టి ఆయనకి అవసరం రాలేదు. సో బుద్ధుడు అతను ఏం తనకు తెలిసిందంతా చెప్పగలిగాడు అనమాట. రామకృష్ణుడు తనకు తెలిసిన మాటలు తెలియజేయలేడు. సో అతనికి
ఆ భావాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి, అయితే తెలియజేయడానికి అవకాశం లేదు కాబట్టి ఆ క్షణదర్శనం వివేకానందకి ఇచ్చి మళ్ళీ ఆ తాళం చెవిని వెనక్కి తీసుకొని ఆయన ఏం చెప్తాడంటే ఆ తాళం చెవి నేను మళ్ళీ నీకు ఎప్పుడు ఇస్తానంటే చనిపోయే ముందు 3 రోజుల ముందు ఇస్తానని చెప్తాడు. చనిపోయే ముందు 3 రోజుల ముందు నేను నీకు ఈ తాళం చెవిని ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పాడు. సో ఆ విధంగా జరిగింది. సో తర్వాత వివేకానందుడు ఏడవడం మొదలుపెట్టి రామకృష్ణునికి తనకు ఇచ్చిన దాన్ని తీసుకోవద్దని బతిమిలాడు. రామకృష్ణుడు అతనితో ఇలా చెప్పాడు. అంటే ఆ క్షణదర్శనం కలిగిన తర్వాత వివేకానందుడు వేడుకున్నాడు. నాకు మళ్ళీ ఆ యొక్క క్షణదర్శనం కలిగించింది నాకు కావాలి, మీరు దాన్ని వెనక్కి తీసుకోవద్దని బతిమిలాడతాడు. అప్పుడు రామకృష్ణుడు చెప్తాడు, నువ్వు చేయాల్సిన పని వేరే ఉంది. ఒకవేళ నువ్వు సమాధిలోకి వెళ్తే ఇంకా ఎప్పటికీ ఉండవు, అంటే నువ్వంటూ ఉండవు. సో అప్పుడు నేను అనుకున్న పని పాడైపోతుంది. అందుకే నా పని అయ్యేదాకా నువ్వు సమాధిని అనుభవించకుండా ఉంటే మంచిది. ఇప్పుడు అనుభవించావు కదా, చాలు కదా, ఈ అనుభవాన్ని చెప్పు. ఓకే, ఈ యొక్క జ్ఞానాన్ని పంచు. ఓకే, ప్రపంచాన్ని తిరుగు. సో ఎందుకంటే సమాధి పొందే ముందు మాత్రమే నువ్వు ఆ పని చేయగలవు. రామకృష్ణుడు సమాధి పొందిన తర్వాత కూడా అంటే సో రామకృష్ణుడికి సమాధి పొందిన తర్వాత కూడా వ్యక్తులు వ్యక్తపరచవచ్చు అని ఆ విషయం ఆయనకు తెలియదు పాపం. అయిందా? ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడు బుద్ధుత్వం పొందిన తర్వాత కూడా తెలియజేశాడు ప్రపంచానికి. ఆ విషయం ఈయనకు తెలియకపోవచ్చు బహుశా, ఎవరికి, రామకృష్ణునికి ఆ అవగాహన లేకపోవచ్చు. దానివల్ల ఏం చేశాడంటే వివేకానందుని అలా వాడుకోవడం జరిగింది. ఓకే, సో సమాధి తర్వాత కూడా చాలామంది అలా చెప్పడం కూడా జరిగింది అనేది మనకు తెలుసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే సామాన్యంగా మనం మన అనుభవాల ద్వారా నడిపించబడతాం. రామకృష్ణుడు సమాధి స్థితి పొందాక ఏ పని చేయలేకపోయాడు. అయిందా? సో ఆయన చాలా కాలం మాట్లాడలేకపోయాడు కూడా చెప్పాలంటే. సో అతనికి మాట్లాడడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఒకవేళ ఎవరైనా రామ రామ అని ఒక్క పదం వాడితే ఆయన పారవశ్యంలోకి వెళ్ళిపోయేవాడు. అంటే రామకృష్ణ పరిస్థితి అది. ఆయన పరిస్థితి ఎలా ఉండేదన్నమాట. సో మైమర్చిపోయి అలానే పడిపోయేవాడు. ఎవరైనా ఒక వెళ్తూ వెళ్తూ జై రామ్జీ అంటే చాలు ఈ లోకాన్ని మర్చిపోయేవాడు ఇమ్మీడియట్గా. దేవుని నామం అంటే రామం రామ అంటే పదాలు వింటే చాలు ఆయన ఇరుకలో ఉండడమే కష్టమయ్యేది. సో సో ఆ పేరు ఒక్కసారి ఆయనకి అవతల ప్రపంచం గురించి జ్ఞాపకం చేసేదన్నమాట. ఎవరైనా అల్లా అంటే చాలు, సో ఆయన అక్కడే మైమర్చిపోయి వెళ్ళిపోయాడు. మైమర్చిపోయి అల్లాని పడిపోయేవాడు. ఒకవేళ ఆయన మసీదుని చూస్తే సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడి నుంచి కదలేకపోయాడు. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా భక్తి గీతం వింటే అక్కడికక్కడే పారవశ్యంలో పడిపోయి కుప్పకూలిపోయాడు. సో ఇలాంటి పరిస్థితి రామకృష్ణుంది అయిందా. సో కాబట్టి ఆ విధంగా సొంత అనుభవం ప్రకారంగా అయితే మొత్తం మీద ఏంటంటే కనుక సొంత అనుభవం అనేటువంటిది వివేకానందుడికి లేదు. ఓకే, సో ఆ వివేకానందుడు ఆయన నువ్వు చేయాల్సిన గొప్ప కార్యం ఉంది, ఆ తర్వాత నువ్వు సమాధిలోకి ప్రవేశించవచ్చని వివేకానంద జీవితం మొత్తం సమాధి పొందకుండానే గడిచిపోయింది. అయితే అది ఒక గొప్పగా ఒక ఒక గొప్ప బాధగా మిగిలింది కూడా ఎవరికి, వివేకానందునికి. మరు జన్మలో ఇంకో జన్మలో వచ్చి దాన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాగా సో రామకృష్ణుని అంటే రామకృష్ణుడికి సో ఆయన స్థుతిని తెలిపే అవసరమైన ప్రత్యేకమైన పని నెరవేర్చాల్సి వచ్చింది కాబట్టి రామకృష్ణుడు తనలో లోపించినది ఏమిటో దాన్ని ఇంకొక వ్యక్తి ద్వారా పూర్తి చేయాల్సిన అవసరం వచ్చింది ఈ ప్రపంచంలో. అదే వివేకానంద ద్వారా జరిగింది అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఏదైనా ఇలా చాలాసార్లు జరుగుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి ఈ ప్రత్యేక పని నెరవేర్చలేకపోతే ముగ్గురు లేదా 4 వ్యక్తులు వాళ్ళ అవసరం ఉంటుంది. కొన్నిసార్లు 5 లేక 10 మంది వ్యక్తులు కూడా ఒక వ్యక్తి సందేశాన్ని నలుమూలలా వ్యాపించడానికి అవసరం ఉంటుంది. కనుక రామకృష్ణుడు కరుణతో ఇలా చేశాడు. కానీ అది వివేకానందునికి ఇబ్బందిని, కష్టాన్ని కొద్దిగా సృష్టించిందని చెప్పుకోవాలి మనం. మన యొక్క అంటే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాలంటే ఆ విధంగా. సో అందుకే ఓషో ఏం చెప్తారంటే శక్తిపాతాన్ని సాధ్యమైనంత వరకు తప్పించండి అని చెప్తారు ఆయన. సాధ్యమైనంత వరకు అనుగ్రహం కోసం ప్రయత్నించండి అంటారు. అంటే మీరే సాధన చేసుకొని అనుగ్రహం పొందండి అంటాడు. అంటే ఉదాహరణకి శక్తిపాతం అంటే ఇంకొకరు చేసేది కదా, ఇంకొకరి కనుసరణలో జరిగే శక్తిపాతం. ఎలాగైతే వివేకానందునికి రామకృష్ణ పరమహంస ద్వారా జరిగిందో అది శక్తిపాతం. అలా కాకుండా ఓషో ఏం చెప్తారంటే అనుగ్రహం పొందండి.
అనుగ్రహం అనేది మంచిది. అంటే మీరుగా సాధన చేసుకొని, మీలో ఉన్న కుండలిని పైకి తీసుకెళ్ళి, మీలో సహస్రారం దగ్గర ఉన్నటువంటి ఆ జగన్మాత శక్తితో మిళితం చేసి, అక్కడ శక్తి విస్ఫోటనం చేసుకొని, దాని ద్వారా ఆ యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని పొందండి. మీకే అంటే ఆ యొక్క అనంతమైన వెలుగును దర్శించండి అని చెప్పి, మిమ్మల్ని మీరు దర్శించుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు. అదే అనుగ్రహం అంటాం. సో, ఆ అనుగ్రహం పొందినప్పుడు ఏందంటే, ఇలాంటి ఏ షరతులు లేకుండా, నిబంధనలు లేకుండా జరుగుతుంది. అదే శక్తిపాతం అంటే ఒక నిబంధనలు, షరతులు, ఈ యొక్క అంటే ఈ యొక్క కష్టాలుంటాయన్నమాట. సో, అంటే ఎలాంటి బేషరతు లేకుండా జరిగేదే అనుగ్రహం కదా! సో, అది ఆ విధంగా ఉంటుంది. సో, ఈ విధంగా నేను కొంతకాలం తాళం చెవి ఉంచుకుంటానని చెప్పారో, సో, అలాంటి శక్తిపాత్ర మాత్రం ఉపయోగకరం. అంటే తాళం చెవి ఇంకో దగ్గర పెట్టుకుంటున్నారంటేనే అది ఖచ్చితంగా శక్తిపాతమే అయి ఉంటది. సో, అది మనకు అంతగా ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము అనుగ్రహాన్ని సాధించాలని అర్థం చేసుకోండి. సో, ఎలాంటి మీడియం ప్రసక్తి లేకుండా ఓకే. ఎలాంటి మీడియం ప్రసక్తి లేకుండా శక్తిపాతం జరగాలి. సో, ఒకవేళ మీరు కృతజ్ఞత చెప్పాలన్నా అతన్ని ఎక్కడ కనుక్కోవాలో మీకు తెలియకూడదు. అలాంటి విధంగా ఉండాలి. అంటే సో, ఈ విధంగా అది మీకు సులభంగా ఉంటుంది. ఒక్కోసారి రామకృష్ణ లాంటి వ్యక్తికి ఇంకొకరి సహాయం అవసరమవుతుంది. అప్పుడు అక్కడ ఇంకొకరి సహాయం తీసుకోవడం తప్ప మరి వేరే మార్గం లేదు. సో, అలా అయ్యి ఉండకపోతే మనకు రామకృష్ణ అనుభవాలని మనకు ఖచ్చితంగా అది లాస్ అయ్యుండేది. అంటే మనకు దొరికిండేటివి కాదు. సో, కాబట్టి ఇట్లా మీడియంగా వాడుకున్నప్పుడు ఏమవుద్దంటే ఖచ్చితంగా మనకు ఏమవుతుంది? కొన్ని కష్టాలు గూడా, బాధలు గూడా తప్పదు అని అర్థం జేసుకోవాలి. ఇంకోటి ఎన్నో సార్లు వివేకానందుడు అనేవారు ఆయన ఏం చెప్పినా గానీ ఆయన చెప్తుండేవారు. అమెరికాకు పోయినప్పుడు గూడా ఎన్నో విషయాలు చెప్పేవాళ్ళు. అంత జ్ఞానం పంచేవాళ్ళు. ఆయన ఆ విషయంలో ఆ టైంలో ఒక మాట గూడా వాడేవారు. ఏమని వాడేవారంటే, నేను చెప్తున్నదంతా గూడా నాదేమీ లేదు. నా గురువు యొక్క ఆ యొక్క గురువు యొక్క ఆ మహిమ లేదా గురువు యొక్క ఆ ప్రసాదమే అని చెప్పేవాళ్ళనమాట. సో, ఆయనది అని అమెరికాలో అతన్ని గౌరవించినప్పుడు ఆయన చాలా బాధపడ్డారు. ఎందుకంటే వారిచ్చే గౌరవం ఎవరికి చెందుతో వారికి తెలియదు కాబట్టి. అందుకే ఆ విధంగా ఎవరైనా గౌరవించేటప్పుడు కూడా ఆయనకు కొద్దిగా బాధగానే ఉండేది. ఎందుకంటే ఆయన చెప్పేదంటూ ఏమీ లేదు. ఆయన ద్వారా చెప్పించబడుతుంది. అంటే ఆ గురువు ఆయనకు ఆ గురువు ఆయనకిచ్చినటువంటి ఆ యొక్క ఆత్మదర్శనం గాని అన్నీ కూడా ఆయనవే. సో, ఇతనిది ఏమీ లేదని తెలుసు కాబట్టి అతనికి కొంత బాధగా అనిపించేది. సో, ఆయన ఎవరైనా అతన్ని గొప్ప వ్యక్తి అని పిలిచినప్పుడు గూడా, మా గురువుగారైన ఆ గొప్ప మనిషి పాదాల దగ్గర ఉన్న ధూళిలో ఉండడానికి కూడా నేను సమర్థుడిని కాదు, అర్హుడిని కాదని చెప్పేవారు. సో, కానీ ఒకవేళ రామకృష్ణుడు అమెరికా వెళ్తే, ఇన్ కేసు ఇది ఉల్టా అనుకుంటే గనక, మనం ఉల్టా ఊహించుకుంటే, ఇప్పుడు వివేకానందుడు అక్కడికెళ్ళాడు కాబట్టి, వివేకానందుడు వ్యక్తపరుస్తాడు కాబట్టి, జ్ఞానాన్ని తెలియజేస్తాడు కాబట్టి, ఆయనకు అంత వే వి అంత అంత వాల్యూ ఇచ్చారు. ఆ వాల్యూ దక్కింది. అయితే ఆయన లోపల ఉన్నటువంటి భావం ఏంటంటే, ఈ వాల్యూ ఈ వీళ్ళిచ్చే మర్యాద, గౌరవం అంతా కూడా మా గురువుగారికి చెందిందే. ఎందుకంటే, ఆయన ద్వారా మాత్రం నేను ఆత్మదర్శనాన్ని పొందానని ఆయనకు తెలుసు బాగా. సో, ఆయన ఇంకో విధంగా ఆలోచిస్తే, అదే రామకృష్ణ పరమహంసని తీసుకెళ్ళి అమెరికాకి తీసుకెళ్తే అందరూ ఏం చేస్తారంటే, అక్కడున్నటువంటి వాళ్ళు తీసుకెళ్తే ఆయన్ని పిచ్చివారని ఆసుపత్రిలో ఉంచేవారు. అవునా కదా! సో, ఆయనకు మానసిక చికిత్స చేసేవారు కావాలంటే. ఆ! సో, ఆయన గురించి అంటే ఎవరు విని ఉండేవారు కాదు. పైగా ఆయన తప్పనిసరిగా పిచ్చివాడని తీర్మానించి ఉండేవారు. ఎవరు అమెరికన్స్. ఎందుకు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో, ఆయన వ్యక్తపరచడం తెలియదు. ఆయన పిచ్చి చేష్టాలు, ఆ! ఆయన పిచ్చి చూపులు గాని, ఆ! ఆ పిచ్చి మాటలు గాని, సో, ఆ జ్ఞానము వివేకానందుడికి మాత్రమే తెలుసు. వివేకానందుడికి ఆ రామకృష్ణ పరమహంస గొప్పతనము తెలుసు. ఆయన యొక్క శక్తి తెలుసు. ఆయన యొక్క ఆయన ప్రదర్శించినటువంటి ఆ యొక్క ఆత్మ సాక్షాత్కారం ఇచ్చేటప్పుడు ఆయనకు ఇచ్చిన సహాయం కూడా ఆయనకు తెలుసు. ఇంకెవరికి మరో వ్యక్తికి తెలీదు కాబట్టి అమెరికన్‌లు ఎస్పెషల్లీ మన యొక్క రామకృష్ణ పరమహంసని చూస్తుంటే గనుక, అప్పుడు ఆయన తీసుకెళ్ళుంటే కూడా ఈ విధంగా ట్రీట్ చేసేవాళ్ళని చెప్తాడాయన. సో, కాబట్టి మనము ఇంకా లౌకికమైన పిచ్చి మరియు దివ్య ఉన్మాదతకి తేడా తెలుసుకోలేకపోతున్నామని చెప్తారు. కనుక అమెరికాలో ఈ 2 రకాల పిచ్చి వారిని పిచ్చి ఆసుపత్రిలో ఉంచుతారు. అమెరికాలో ఎట్లాంటి వాళ్ళంటే, మామూలు పిచ్చి వాళ్ళను అక్కడ పెడతారు. దివ్యా దివ్య ఆ యొక్క దివ్య దర్శనం పొందినటువంటి మహానుభావులను కూడా వాళ్ళని కూడా పిచ్చి వాళ్ళలాగా జమ కట్టి, వాళ్ళని కూడా పిచ్చి ఆసుపత్రిలో పెడతారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు. అంటే వాళ్ళకి అర్థం కాదు. ఈ యొక్క తత్వం అర్థం కాదు. సో, రామకృష్ణకి మానసిక చికిత్స చేసి ఉండేవారు అని చెప్తాడు. వివేకానందకి అంత గౌరవాన్ని ఇచ్చి ఉండేవారు. ఆ! ఎందుకంటే వివేకానంద చెప్పేదంతా వివేకవంతంగా ఉంటుంది కాబట్టి. వివేకానందుడు దివ్య ఉన్మాద స్థితిలో
లేడు. అతను కేవలం ఒక పోస్ట్ మెన్ లాగా, రామకృష్ణుని ఉత్తరాన్ని మోసేటువంటి పోస్ట్ మ్యాన్ మాత్రమే. రామకృష్ణ ఉత్తరాన్ని విదేశాల్లో ప్రజలకు చదివి వినిపించేవాడు. కానీ అతను ఆ ఉత్తరాన్ని బాగా చదవగలడు. చూడండి ఎలా ఉందో. సో అంటే అక్కడ ఉత్తరాన్ని చదివేవాళ్ళు కావాలి. అయిందా? దివ్య దర్శనం పొందినటువంటి వ్యక్తి రామకృష్ణుడు అందరి ఎదురు నిలబడితే ఇతను పిచ్చివాడే అంటారు. అలాంటిది ఆ ప్రపంచం. అది కళ్ళ ప్రపంచంగా ఉండొచ్చు అమెరికా. సో అక్కడ జరిగేది ఏంటంటే వివేకానందుడికి అంత గౌరవం దక్కింది. ఆయన ఎందుకంటే వ్యక్తపరచగలడు, వివేకత్వంతో మాట్లాడగలడు, ఓకే, ప్రదర్శించగలడు. అదే రామకృష్ణ పరమహంస అది చేయలేడు. కాబట్టి అతనికి ఆ గౌరవం దక్కిండేది కాదు, అతన్ని పిచ్చివాడిగానే భావించిండేవారు. అందుకనే రామకృష్ణ ఉత్తరాన్ని చదివేటువంటి ఒక ఒక ఆ యొక్క మోసేటువంటి పోస్ట్ మెన్ లాగా వ్యవహరించాడు ఎవరు? వివేకానందుడు. అలా జరిగింది. సో ఒక కథ ఉంది. ఇదేంటంటే ఒక ఊర్లో నసురుద్దీన్ అనేటువంటి అతను ఊర్లో ఒకే ఒక చదువుకున్న వ్యక్తి. ఒక చిన్న కథ ఇది. సో ఓషి చెప్పిన కథ. నసురుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఊర్లో ఉంటాడు. అతను ఒకే ఒక వ్యక్తి ఆ ఊర్లో చదువుకున్నటువంటి వాడు. సో అలాగా ఎలాంటి చదువుకున్న అంటే మీరు 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 అర్థం చేసుకోవచ్చు ఆ చదువుకున్న వ్యక్తికి ఎంత వాల్యూ ఉంటుంది అప్పుడు అనేది. కావున ఆ ఊర్లో ప్రతి ఒక్కరూ తమ ఉత్తరాలు అతని చేత రాయించేవారు. ఆ వ్యక్తి అతని దగ్గరకు ఉత్తరం రాయించుకునేందుకు ఎవరైనా వెళ్తే నసరుద్దీను ఆ, తన కాళ్ళకి దెబ్బ తగిలింది కాబట్టి వ్రాయలేనని చెప్పేవాడు. అంటే అర్థం ఏంటంటే ఎవరైనా అతని దగ్గరికి వెళ్తే, ఓకే, ఉత్తరం రాయమని వెళ్తే, అంటే అతను ఒక్కడే రాయగలడు, అతను ఒక్కడే చదవగలడు, ఇంకెవరు ఆ ఊర్లో చదువుకున్న వాళ్ళు లేరు అనుకుంటే అప్పుడు ఒక వ్యక్తి వెళ్తాడు ఆయన దగ్గరికి ఒకరోజు ఉత్తరం రాయమని వెళ్తాడు. ఆయన ఏమంటాడంటే నా కాళ్ళకి దెబ్బ తగిలింది కాబట్టి నేను రాయలేను అంటాడు. ఆయన అంటాడు కాళ్ళకు ఈ ఉత్తరాన్ని రాయడానికి ఏం సంబంధం అని అంటాడు. ఆయన అంటాడు కాళ్ళకు దీనికి ఏం సంబంధం అని అంటే ఆయన చెప్తాడు నీకు తెలియదు, నేను ఒక ఉత్తరం రాస్తే అది నేను మాత్రమే చదవగలను. అంటే ఎవరు లేరు చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు ఇతను రాయాలి, మళ్ళీ ఇంకో ఊరికి పోయి ఇతనే చదవాలి. రాసేది రాస్తాడు, చదివేది ఎవరు చదవాలి మళ్ళీ? ఎవరికి చదువు రాదు. మళ్ళీ ఇతనే పోయి నడుచుకుంటూ పోయి మళ్ళీ చదువు రా అది ఆ యొక్క ఉత్తరాన్ని చదివి వినిపించాలి వాళ్ళకి. ఓకే, వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో ఇంకొకరికి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊర్లో ఒకరు ఉన్నారు, ఇంకో ఊర్లో ఒకరు ఉన్నారు. ఈయన ఉత్తరం రాస్తాడు, అది రాసేది ఇతనే. మళ్ళీ అక్కడ చదవాల్సింది ఎవరు? వాళ్ళు చదవలేరు. కాబట్టి ఈయన మళ్ళీ ఆ ఊరికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చొని అది చదివి మళ్ళీ రావాలి. సో అలా ఉంది కాబట్టి నేను అది చేయలేను, అంటే నాకు కాలు నొప్పి ఉంది కాబట్టి నేను చేయలేను, ఓకే, నా కాలు చాలా తీవ్రమైన నొప్పితో ఉంది, నేను నడవలేంత వరకు నేను ఏ ఉత్తరం రాయలేను అని చెప్తాడు. అర్థమైందా? ఆ విధంగా కనుక రామకృష్ణ లాంటి వ్యక్తి ఒకవేళ ఉత్తరం రాస్తే అతను మాత్రమే దాన్ని చదవగలడు. ఎందుకంటే వాళ్ళు మన భాషను మర్చిపోయారు. వాళ్ళు మాట్లాడే భాష మనకు అర్థం అర్థం లేని దానిలాగా ఉంటుంది. మనం అలాంటి వారిని పిచ్చివారిని పిలుస్తాం. ఓకే, సో రామకృష్ణుడు ఒకవేళ ఉత్తరం రాయగలిగి ఉంటే అతను రాసిన దాన్ని ఆయనే అర్థం చేసుకోండు, కానీ ఇంకొకరిని అర్థం చేపించే పరిస్థితి ఉండేది కాదు. సో కనుక అలాంటి వారు వెతికి మనకు అర్థమయ్యే భాషని రాసే ఒక వార్తా వార్తాహరుణ్ణి లేదా ఒక పోస్ట్ మెన్ ఎంచుకుంటారు. అలాంటి వ్యక్తి తన అంటే సో ఏదైతే అంటే ఒక తపాలాదారుడు అంటే అదే ఒక పోస్ట్ మెన్ లాగా. కనుక వివేకానందుడి గురించి జాగ్రత్త పడండి. అతనికి తన సొంత అనుభవం లేదు, అతను చెప్పేదంతా ఇంకొకరి అనుభవమే. అతను ఈ కల్లో ప్రవీణ్యుడు, అతని పదాలు వాడడంలో చతురుడు, కానీ అతను చెప్పేదంతా అతని అనుభవం కాదు అనేది ఓషో చెప్తున్నారు క్లియర్గా. ఓకే, చూడండి ఎంత అంటే ఓషో ఏ విషయాన్ని కూడా ఎంత క్షుణ్ణంగా చెప్పేవాళ్ళంటే ఈ ప్రపంచంలో ఇంకా ఎవరు అంత క్షుణ్ణంగా చెప్పినటువంటి ఎవరు ఎవరు లేరు. అంత ధైర్యంగా కూడా చెప్తాడు. ఆ మాటలు కూడా ఎంతో ధైర్యంగా చెప్తూ ఉంటారు. సో దీన్ని మనం అర్థం చేసుకుంటే మనకు కూడా ఎంతో జ్ఞానం కలుగుతుంది. కనుక ఈ కారణం వల్లనే వివేకానంద ప్రవచనాల్లో అతి నమ్మకం ఉండని చూస్తాం. అతను అవసరమైన దానికంటే ఎక్కువగా ఒత్తి చెప్పి ఆ లోటుని భర్తీ చేయగలడు. అంత కెపాసిటీ ఆయనకు ఉంది. అతనికి తాను చెప్పేదంతా తన సొంత అనుభవం కాదని తెలుసు. సో అది అర్థం చేసుకోవచ్చు మనం. అంటే ఎవరైనా ఒక జ్ఞాని అంటే ఒక తటపడతాడు అనమాట. తటపడడం అంటే సో అంత పూర్తిగా చెప్పలేడు, లోపల ఉన్నదంతా చెప్పలేడు జ్ఞాని. అదే ఒక వక్త అద్భుతంగా చెప్పగలడు. మనం చూస్తూ ఉంటాం కదా, ప్రవచనకర్తలు ఎలా చెప్తూ ఉంటారు, ఏదో ఆయన వాళ్ళకి సొంతంగా నిజంగా అనుభవం కలిగిపోయిందేమో అని ఎలా చెప్తూ ఉంటారు. ప్రవచనకర్తలు బయట చూస్తూ ఉంటాం సొసైటీలో, సమాజంలో
వాళ్ళు చెప్పే రీతి చూస్తే నిజంగా వీళ్ళకి అనుభవం కలిగిందా అంటే అనుభవం కలగల. అయితే ఆ అనుభవాన్ని ఎంత వర్ణన చేయగలరంటే వాళ్ళు అంత అద్భుతంగా వర్ణన చేయగలరు. అలాంటిది అనమాట. సో ఆ విధంగా జ్ఞాని తటపడతాడు. అంత అంటే అతను భయపడతాడు. అతను స్పష్టంగా అనుభూతి పొందిన దానిలో అతని అనుభవం చెప్పలేడు. అనుభూతి పొందాడు లోపల, కానీ అతను చెప్పలేడు. ఓకే. ఆ భాష లేదు. ఓకే. అది అనుభవం మాత్రమే మిగిలింది వాళ్ళకి. అనుభవం మాత్రమే ఉంది వాళ్ళ లోపల. కానీ దాన్ని వ్యక్తపరచలేరు. ఆ వ్యక్తపరచడానికి ఒక పోస్ట్‌మెన్ లాగా ఆ మెసేజ్‌ని అందరికి పంపించేలాగా సో, ఇలాగా ఎన్నుకోబడతారు కొంతమంది. ఆ విధంగానే మన వివేకానందుడు ఎన్నుకోబడ్డాడు. సో, ఇంకోటేంటంటే అతను తాను చెప్పే ముందు ఎలా చెప్పాలో 1000 రకాల తన మనసులో ఆలోచిస్తాడు. అయినా దాన్ని చెప్పదలుచుకున్నది సరిగ్గా చెప్పలేకపోయానని భావిస్తాడు. అంటే ఏ జ్ఞాని అయినా గాని ఏదైనా చెప్పాలనుకుంటే ఎన్నో సార్లు ఆలోచిస్తాడు. కానీ చెప్పలేడు సరిగ్గా బయటికి. అదే ఒక అజ్ఞాని ఎవరికైతే ఏమీ తెలియదో ముందుకు వెళ్లి చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. అతను ఏమి అంటే అతను ఏమి సంకోచించాడు. ఎందుకంటే అతను ఏం చెప్పదలుచుకున్నాడో అదంతా అతనికి సరిగ్గా తెలుసు. అంటే ఏమవుతుందంటే ఒక అజ్ఞాని అంటే ఇంకొకరి మెసేజ్‌ని అర్థం చేసుకొని చెప్పేవాళ్ళు పూర్తిగా చెప్పగలరు. అతని లోపల ఉన్న భావాన్ని చెప్పడానికి కొంతమంది కష్టపడతారు కూడా అని చెప్తాడు. సో, అయితే ఈ కానీ ఓ జ్ఞానోదయం పొందిన తర్వాత బుద్ధుడికి అలాంటి కష్టం, అలాంటి వాడికి ఇలా ఇలాంటి కష్టం కూడా కలిగిందనే చెప్తారు బుద్ధునికి కూడా. ఎందుకంటే కొన్ని రకాల ప్రశ్నలు అడిగేవారు ఆ రోజుల్లో బుద్ధుడిని. బుద్ధుడు ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం చాలా కష్టమని అంటూ ఉండేవారు. ఓకే. కనుక ప్రజలేం చెప్పేవారంటే, మా ఊర్లోనే మా ప్రశ్నలన్నిటికి సమాధానం ఇచ్చేటువంటి బుద్ధిమంతులున్నారు. బుద్ధుడి కన్నా వారే వివేకవంతులు. మేము వారినే దేవుడుగా దే వారిని దేవుడు ఉన్నారా అని అడిగితే వారు ఖచ్చితంగా ఉన్నాడు అని గాని, లేదు అని గాని చెప్పేవాళ్ళు. బుద్ధుడు ఏం చెప్పేవాడంటే ఆ విధంగా జవాబు ఇచ్చేవాడు కాదు. అంటే ఎలా చెప్పగలడు దేవుడు ఉన్నాడా లేదా అనేది అది అనుభవం అంతే. అవునా? సో అది అనుభవం. ఆయనకు కలిగింది అనుభవం. దాన్ని బయటికి ఇలాగ చెప్పడం అంటే పండితులు చెప్తారు. దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడని చెప్తారు కొంతమంది. కొంతమంది లేదని కూడా చెప్తారు. ఆ విధంగా ఖచ్చితమైన జవాబు వాళ్ళ నుంచి వస్తది. కానీ బుద్ధుడి నుంచి రాలేదు. సో ఆ విధంగా బుద్ధుడికి అవును లేక కాదని చెప్పడం చాలా కష్టం. కనుక ఆయన సంశయిస్తాడు. సో ఆయన అంటాడు ఇంకేదైనా అడుగు, ఇది అడగొద్దు అని ప్రజలకు అతను ఏమీ తెలియదని అతని అజ్ఞానాన్ని అతను ఒప్పుకోవాలని అనడమే సహజమే. కానీ బుద్ధుడు తాను అజ్ఞానాన్ని అని కూడా అనేవాడు కాదు. ఎందుకంటే అతనికి తెలుసు. వాస్తవానికి బుద్ధుడు మన భాష కంటే వేరైన భాష మాట్లాడతాడు. దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే బుద్ధుడు ఎవరైనా అట్లాంటి ప్రశ్నలు అడిగితే ఒక మార్మికమైన ప్రశ్నలు, ఈ ఆధ్యాత్మిక సత్యాలు అడిగినప్పుడు ఆయన చెప్పేటువంటి ఆ భాష వేరే ఉంటది కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. ఓకే. ఆయన భాష చెప్తే ఆయన భాష ఎవరికీ అర్థం కాదు చెప్పాలంటే. ఎందుకంటే ఆయన అనుభవం పొందినటువంటి వ్యక్తి. సో, ఆ విధంగా ఉన్నప్పుడు కొద్దిగా కష్టంగా ఉండేది. సో, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలన్నీ విని, సో, ఇది ఈ ఈ ప్రశ్న వద్దు ఇంకేమైనా అడుగు అని చెప్పేవాడు. అంటే దాన్ని తప్పించేవాడనమాట. సో, ఆయన అట్లని చెప్పి ఆయన అజ్ఞానాన్ని ఒప్పుకోవడం కూడా చేసేవాడు కాదు. ఆ విధంగా చేసేవాడు కాదు. ఎందుకంటే అతనికి అన్నీ తెలుసు. వాస్తవానికి బుద్ధుడి యొక్క భాష వేరే. ఓకే. ఆ భాష మాట్లాడితే వేరే వాళ్ళకందరికి ఇబ్బంది కలుగుతుంది. అర్థం కాదు. కనుక రామకృష్ణ లాంటి వారు తన సందేశాన్ని ఇవ్వకుండా ఈ ప్రపంచాన్ని అంటే ఎస్పెషల్ చేయకపోతే ఎప్పుడైతే ఈ యొక్క వివేకానందుని సెలెక్ట్ చేసుకోకపోయింటే రామకృష్ణుడు ఆయనకు అనుభవాన్ని చెప్పకుండానే ఈ ప్రపంచాన్ని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిండేది. సో, అంటే ఇదొక అరుదైన కలయిక అని చెప్పాలి. ఇదొక అరుదైన కలయిక. ఎవరిది? వివేకానందుంది, రామకృష్ణ పంత్ ఒక అరుదైన కలయిక. ఈయన లేకపోయింటే ఆయన గురించి ప్రపంచానికి తెలిసి ఉండేది కాదు. అవునా? సో, ఆ విధంగా వివేకానందుడు ఎంతో సహాయం చేశాడు. సో, ఇక్కడ ఏముందంటే ఒక తీర్థంకుడు, ఒక అవతారము, ఒక భగవత్ప్రేరుడు, ఒక ప్రొఫెట్ అన్ని రకాలుగా పేరుతో పిలుస్తాము. సో, ఇక్కడ ఎవరైతే మాట్లాడరో వారికి మాత్రమే జ్ఞానోదయం పొందినవారు. పరిమితం కాలేదు. ఇంకా వారి సందేశాలు ఇవ్వలేని వారు బోలెడు మంది ఉన్నారు. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి మాట్లాడి ఒక వ్యక్తి మాట్లాడి అన్నీ అందరికీ తెలియజేస్తాడో సో అతని గురించి ప్రపంచం తెలుసుకుంటుంది. అంతవరకు తెలియదు కదా! సో అలాగే ఇక్కడ ఏమైతుందంటే వివేకానందుడు రామకృష్ణ పరమహంస ఎవరికి తెలియజేశాడు కాబట్టే రామకృష్ణ పరమహంస ఒక గొప్ప యోగిగా అందరికీ తెలియజేయబడ్డారు. లేదంటే ఆయన గురించి ఎవరికీ తెలిసి ఉండేది కాదు. సో కాబట్టి అయితే అట్లని చెప్పేసి ఎంతోమంది మహానుభావులు
వాళ్ళు ఏమి మాట్లాడకుండా ఉండడం వల్ల కూడా ఎంతోమంది తెలియకుండా కనుమరుగైపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరో బుద్ధుని అడిగారు, మీ దగ్గర 10,000 మంది భిక్షులు ఉన్నారు కదా, సో మరియు మీరు గత 40 ఏళ్ళ నుంచి ప్రజలకు బోధిస్తూనే ఉన్నారు, మీరున్న చైతన్య దశకు ఎంతమంది చేరుకున్నారు అని అడుగుతాడు. ఈ మాట అడిగారు. అప్పుడు బుద్ధుడు అంటాడు, చాలామంది చేరుకున్నారు అని చెప్తారు. ఆ వ్యక్తి అడిగాడు, అలా అయితే మేము మిమ్మల్ని గుర్తించినట్లు వారు ఎందుకు గుర్తించలేకపోతున్నాం అని కూడా అడుగుతాడు ఆ వ్యక్తి. బుద్ధుడు అంటాడు, మీరు వారిని గుర్తించలేరు, ఎందుకంటే ఒక తేడా ఉంది, నేను మాట్లాడగలను, వారు మాట్లాడలేరు. అయిందా? ఒకవేళ నేను కూడా నిశ్శబ్దంగా ఉండిపోతే మీరు కూడా మీరు కూడా నేను నేను మీకు కూడా నేను తెలియకపోయి ఉండొచ్చు. మీరు పదాలు మాత్రమే గుర్తించగలరు, మీరు జ్ఞానోదయాన్ని గుర్తించలేరు. సో ఇది ఒక యాదృచ్ఛికమైన విషయం మాత్రమే. అదేమిటంటే నాకు తెలుసు మరియు దాని గురించి నేను చెప్పగలను. అంటే ఆయన ఏం చెప్పారంటే, నాలాగా నేను చెప్తున్నాను కాబట్టి నేను మీ అందరికి తెలిసాను, చెప్పకుండా ఉండడం వల్ల ఎంతోమంది భిక్షులు మీకు తెలియకుండా ఉండిపోవచ్చు. అంటే జ్ఞానోదయాన్ని గుర్తించలేరు కాబట్టి ఆ మాటలు మాత్రమే, పదాలు మాత్రమే గుర్తించగలరు మీరు. సో ఆ విధంగా ఉంది అని చెప్పి ఆయన చెప్తారు. కనుక వివేకానందనికి కొంత ఇబ్బంది ఉంది. దాన్ని అతను తన రాబోయే జీవితకాలంలో సర్దిద్దుకోవాలని చెప్తారు ఓషో. కానీ ఈ కష్టం అనివార్యం. అందుకే రామకృష్ణుడు అవసరం కోసం వివేకానందునిపై ఆ శక్తిపాతాన్ని ప్రసరించాడు. వివేకానందుడు ఏదో కోల్పోయినట్లు అనుభూతి పొందాడు, కానీ ఆ నష్టము కళలోకానికి చెందిందే. కానీ అలా అయినా కూడా ఎందుకని ఎవరైనా ఒక కళ్ళలాంటి స్థితిలో నష్టపోయినట్లు అనుకోవాలి. అంటే ఇక్కడ వివేకానందునికి కొంత నష్టమే, ఈ యొక్క జీవితంలో నష్టమై ఉండొచ్చు, అది కూడా అనివార్యము, తప్పదు. సో అలాగా జరిగిందే. ఓకే. సో ఈ విధంగా సో ఇలాంటిది మనం అంటే ఇవన్నీ మనం చూస్తే మనకేమర్థమవుతుందంటే, ఖచ్చితంగా ఈ యొక్క రామకృష్ణ పరమహంసకి ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆయన ఆ విధంగా చేసి ఉంటారు అనేటువంటిది మాకు అర్థమవుతుంది ఇక్కడ. సో ఇలాంటి విషయాలు ఎన్నో విషయాలను మనకు ఓషో మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని. అందుకని సాధనలో సాధనలో స్వావలంబన అతి ముఖ్యమైన అంశము అని చెప్తారు ఓషో. అంటే నేను మీ సొంత సంకల్ప శక్తిపైనే నొక్కి ఒక్కానిస్తాను. అలా అయితే మీకు ఎలాంటి ఆటంకం సృష్టించబడదు. ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా మీకు అందినప్పుడు అది ఎప్పుడు కూడా మీరు అడగనిది, ఆశించనిది అయి ఉండాలి. ఆ సాయం గాలిలో వచ్చి గాలిలో పోవాలి అని చెప్తారు. అంటే మీ సొంత శక్తి ద్వారా మీరు సంపాదించుకుంటే మంచిది అని ఆయన ఉద్దేశం. దీని అంతటిని కూడా చెప్పడానికి ఏంటంటే, ఓషో చెప్తున్నది, మీ సొంత శక్తితో సొంతగా మీరు సంపాదించుకుంటే అది మీకు ఇబ్బంది కలిగించదు. అందుకే నేను అంటాడు, వివేకానందుడు గొప్ప నష్టాన్ని పొందాడని చెప్తాడు. వివేకానందుడు గొప్ప నష్టాన్ని పొందాడు. అతను బతుకున్నంతకాలం ఆ నష్టం గురించి తీక్షణంగా అతనికి ఎరుక ఉంది. అతన్ని వినేవాళ్ళు ఆనంద పరవశంలో మునిగిపోయేవారు. వారికి అతను చెప్పేదానికి క్షణదర్శనం కూడా కలిగేది. అంటే వివేకానందుడు అప్పటి రోజుల్లో ఇచ్చిన స్పీచ్లు అందరికీ ఎంతో ఆనంద పరవశంగా ఉండేవి. ఓకే. కానీ వివేకానందుడు లోపల మాత్రం ఖచ్చితంగా ఒక రకంగా తీవ్రంగా, తీక్షణంగా అతనికి ఎరుక ఉండేది. ఎందుకంటే ఇదంతా కూడా ఆయన గురుగారి యొక్క మహిమ అని. కానీ వివేకానందునికి అది తనకు జరగలేదని తెలుసు. అంటే అతనుగా తెచ్చుకోలేదు అది. ఓకే. ఆ విధంగా సో ఈ విధంగా మీకు ఒక రుచికరమైన వార్త తీసుకొని వచ్చి దాని యొక్క అనుభవం నాకు లేకపోవడము చాలా ఘోరమైన విషయము. సో అంటే ఎన్నో విషయాలు అందరికి చెప్పాడు వివేకానందుడు, కానీ అతనికి సొంత అనుభవం లేదు. అతనికి అనుభవం కలిగించింది గురువుగారు, ఆ యొక్క రామకృష్ణ పరమహంస గారు. కానీ నాకు దాని రుచి ఒక్కసారే కలిగి ఉండొచ్చు, అది కూడా కల్లో చెదిరిపోయి ఉండొచ్చు. దాని తర్వాత నాకు ఒకవేళ నీకు ఇంకా కళ రాదు, కానీ నువ్వు వెళ్ళి దాని గురించి మిగిలిన వారికి చెప్పు అని అంటే ఎలా ఉంటుందో ఊహించండి. అది అలాగే వివేకానంద విషయంలో జరిగింది. అతని సొంత క్లిష్ట పరిస్థితులు అతనికి ఉన్నాయి, కానీ అతను దృఢమైన వాడు. అతను ఈ గడ్డు పరిస్థితులను తట్టుకోగలిగాడు. ఇది కూడా ఒక రకమైన కరుణయే. కానీ అలా అని మీరు కూడా అలాంటి గడ్డు పరిస్థితులను తట్టుకోవాలని ఏమీ లేదు అని చెప్తారు ఓషో. అంటే
వివేకానందుడు ఎన్నో గడ్డు పరిస్థితులు ఉన్నా కానీ, అతనికి ఈ యొక్క ఆరోగ్యం సహకరించకపోయినా కానీ, ఆ యొక్క గురువు యొక్క సందేశాన్ని ప్రపంచానికి అంతా తెలియజేశాడు. అద్భుతంగా జరిగింది. అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఒక్కసారి ఆ కళ వచ్చి చెదిరిపోతుంది. మరి ఆ కళ నీకు తిరిగి రాదు అని చెప్పి క్లియర్గా, అంటే ఆ యొక్క ఆత్మదర్శనాన్ని ఒక్కసారే చూపించాడు. సో ఆ విధంగా జరిగింది. ఓకే. సో ఆ విధంగా జరిగింది. జరిగిన తర్వాత అంటే ఈ విధంగానే మనం కూడా ఉండాలని ఏం లేదు. ఓషో ఏం చెప్తారంటే మనందరికీ, సో ఇది కూడా ఒక రకంగా కరుణనే. అలా అని మీరు కూడా ఎలాంటి గడ్డు పరిస్థితిని తట్టుకోవాలని ఏం లేదు. మీరు సొంతంగా సాధన చేసి మీరు అనుగ్రహాన్ని పొందండి. ఓకే. శక్తిపాతం తీసుకునే బదులు అనుగ్రహాన్ని మీరు పొందండి అని కూడా మనకు చెప్తూ ఉన్నారు. సో ఇది, సో మనకు ఇంత ఈ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని మనకు ఓషో అందించారు. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. మనం ముందు ముందు క్లాస్లో మళ్ళీ మనం ఇంకా ఎక్కువగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. రైట్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.